మీకు అర్థమైందనుకుంటాను. ఇలా ఫ్యాక్టరీల నుండి, రకరకాల వాహనాల నుండి, జనాభా పెరగడం వల్ల, గనుల త్రవ్వకం వల్ల, విచక్షణారహితంగా అడవులను నరకడం వల్ల, క్రిమి సంహారక మందులను ఎక్కువగా వాడడం వల్ల వెలువడుతున్న గ్రీన్ హౌస్ వాయువులే దీనంతటికీ కారణం. అసలు గ్రీన్ హౌస్ వాయువులు అంటే ఏంటంటే, గ్రీన్ హౌస్ వాయువులు అంటే కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్లు, మీథేన్, క్లోరోఫ్లోరో కార్బన్లు. ఇవన్నీ మన వాతావరణంలో సహజంగానే కొంత శాతం ఉంటాయి. అవి ఎంత శాతంలో ఉంటాయంటే, కార్బన్ డయాక్సైడ్ 0.033%, నైట్రస్ ఆక్సైడ్ 0.0000005%, మీథేన్ 0.0000020%, క్లోరోఫ్లోరో కార్బన్లు అసలు ఉండదు, కార్బన్ మోనాక్సైడ్ ఉండవు. కానీ వాటి శాతం రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుత వాతావరణంలో వాటి శాతం ఎంతగా పెరిగిపోయిందంటే, కార్బన్ డయాక్సైడ్ 0.035%, నైట్రస్ ఆక్సైడ్ 0.00003%, మీథేన్ 0.00017%, కార్బన్ మోనాక్సైడ్ 0.12%. ఈ గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో ఎక్కువగా చేరి సూర్యుడి నుండి వెలువడే వేడిని ఆపడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి భూమి వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం అంటాం. ఈ గ్రీన్ హౌస్ వాయువుల శాతం గాలిలో ఎక్కువగా పెరగడానికి కారణాలను చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. వాటిలో మొదటిది, ముఖ్యమైనది, మనం ఎంతో గొప్పగా అభివృద్ధికి సూచికగా చెప్పుకుంటున్న పారిశ్రామికీకరణ. నిజానికి పరిశ్రమలు దేశాభివృద్ధికి సూచికలే. ఎందుకంటే వాటి నుండి మనకు ఎన్నో రకాల ఉత్పత్తులు వెలువడుతున్నాయి. కానీ వాటితో పాటు సమానంగా గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడానికి కారణమవుతున్న వాయువులు కూడా వెలువడుతున్నాయి. మరి రకరకాల పరిశ్రమలలో అంటే బొగ్గుతో విద్యుత్ని తయారు చేసేటప్పుడు, వేడెక్కిన యంత్రాలను చల్లబరిచేటప్పుడు, లోహాల్ని కరిగించేటప్పుడు, తోలు పరిశ్రమలలో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే భూమిని వేడెక్కించే వాయువులు ఎక్కువగా తయారవుతాయి. ఈ వాయువులు భూమిని ఎలా వేడెక్కిస్తున్నాయంటే, చలి దేశాలలో మొక్కలకు కావలసిన వేడి కోసం మొక్కలపై గ్రీన్ గ్లాస్ అంటే అద్దాన్ని పెడతారు. ఈ గ్రీన్ గ్లాస్ సూర్యుడి నుండి వచ్చే వేడిని ఆపి ఉంచడం వల్ల మొక్కకు కావలసిన ఉష్ణోగ్రత లభిస్తుంది. అదే మన గ్లోబల్ వార్మింగ్లో కూడా జరుగుతుంది. కాకపోతే అక్కడ గ్లాస్ అంటే అద్దం పోషించిన పాత్రను ఇక్కడ మన వాతావరణంలో ఎక్కువగా చేరి ఉన్న గ్రీన్ హౌస్ పోషిస్తుందన్నమాట. ఎలాగంటే ఈ వాయువులు
సూర్యుడి నుండి వస్తున్న వేడిని ఆపి ఉంచడం వల్ల వాతావరణం వేడెక్కి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే ఈ వాయువులలో గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడానికి ముఖ్య కారణమవుతున్న వాయువు కార్బన్ డయాక్సైడ్. ఎలాగంటే జనాభా పెరగడంతో వారి శ్వాసక్రియ ద్వారా విడుదలై వెలువడుతున్న కార్బన్ డయాక్సైడ్ శాతం కూడా గాలిలో బాగా పెరిగిపోయింది. ఆ కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని తగ్గించే చెట్లు మాత్రం తగ్గిపోయాయి. ఎలాగంటే విచక్షణ రహితంగా అడవులను నరకడం వల్ల. అంతేకాదు, జనాభా పెరగడం వల్ల వారి రవాణా అవసరాలు కూడా పెరిగాయి. వాహనాల వాడకము పెరిగిపోయింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ వాహనాలన్నీ కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తున్నాయి. మీథేన్ ప్రకృతిలోకి సహజంగా ఆవుల పేడ, సముద్ర అడుగు భాగం నుండి, తాండ్రా ప్రాంతాల నుండి వచ్చి చేరుతుంది. వాతావరణంలో దాని శాతం 0.0000020% ఉండాలి. కానీ ఇప్పుడు అది 0.00017% పెరిగింది. దానికి ముఖ్య కారణం మనం జరుపుతున్న గనుల త్రవ్వకాలే. వ్యవసాయం చేసి దేశానికి వెన్నెముకగా నిలిచే రైతులు కూడా భూమి వేడెక్కడంలో పాత్రను పోషిస్తున్నారు. ఎలాగో తెలుసా? రైతులు పంటకొచ్చే తెగుళ్లను తగ్గించడం కోసం క్రిమిసంహారక మందులను వాడుతారు. అలాగే పంట దిగుబడి ఎక్కువగా రావడం కోసం రసాయనిక ఎరువుల్ని వాడుతున్నారు. వీటి వల్ల నైట్రస్ ఆక్సైడ్స్ లాంటి వాయువులు విడుదలై వాతావరణంలో కలిసి గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతున్నాయి. ఇవి కార్బన్ డయాక్సైడ్ కంటే 300 రెట్లు ఎక్కువగా వేడిని ఆపి ఉంచగలవు. మన సౌకర్యం కోసం ఇళ్లల్లో వాడుకునే ఫ్రిడ్జ్లు, ఎయిర్ కండిషనర్లు, ఏరోసాల్స్లలో క్లోరోఫ్లోరో కార్బన్లు వాడతారు. అలాగే మంటలు ఆర్పే యంత్రాలలో హెలాన్ వాయువుని వాడతారు. ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు, హెలాన్లు విషవాయువులను విడుదల చేస్తాయి. ఈ విషవాయువుల వల్ల మనకు రక్షణ కవచంలా పనిచేసే ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడేలా చేస్తాయన్నమాట. మరి దీంతో భూమిపై ఉన్న జీవులు అనేక రకాల రోగాల బారిన పడతాయి. అందుకే ప్రభుత్వం వారు ఈ మోనోక్లోరో కార్బన్లను, అదేవిధంగా హెలాన్లు వాడి తయారు చేసే ఉత్పత్తులను వాడకూడదు అని నిషేధం విధించారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటంటే భూమి వేడెక్కడం వల్ల వాతావరణంలో అనుకోని మార్పులు ఏర్పడి ఒక్కోసారి అసలు వర్షాలు పడవు, అంటే అనావృష్టి. మరికొన్నిసార్లేమో కాలం కాని కాలంలో అకాల వర్షాలు పడతాయి. దాంతో ఈగలు, దోమలు లాంటి క్రిమి కీటకాలు పెరిగి వాటి ద్వారా అంటువ్యాధులు ప్రబలుతాయి. కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో పెరగడం వల్ల ధృవాల దగ్గరి మంచు కరిగి నీరవుతుంది. ఆ మంచి నీరంతా వచ్చి సముద్రాలలో చేరుతుంది. దాంతో మంచినీటి కొరత ఏర్పడుతుంది. ఇంకా ఆ నీరంతా సముద్రంలో చేరడంతో సముద్ర మట్టం పెరిగి వరదలొచ్చి భూమిని ముంచెత్తుతాయి. పంట నష్టాలు కలుగుతాయి. ధ్రువ ప్రాంతాలలోని కొన్ని జాతులు అంటే పోలార్ బియర్, సముద్ర ప్రవళాలు లాంటివి అంతరించిపోతాయి.
మరి గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖాళీ స్థలాలలో మొక్కలను నాటి పెంచాలి. అదేవిధంగా అడవులను సంరక్షించుకోవాలి. భూమి మీద 70% నీరే ఉంది కాబట్టి ఆ నీటిలో ఫైటోప్లాంక్టాన్, నానోప్లాంక్టాన్, సీవీడ్స్ లాంటి మొక్కలు బాగా పెరిగేటట్లు చేయాలి. చెత్తను, పాత టైర్లు, ప్లాస్టిక్ను కాలబెట్టకుండా వీలైనంత వరకు వాటిని తిరిగి వాడుకునేలా మార్చుకోవాలి. ఇంధనంగా వాడే పెట్రోల్, డీజిల్, బొగ్గు లాంటి వాటి బదులు గాలి, సూర్యరశ్మి, అలలు, భూమిలోని ఉష్ణోగ్రత లాంటి హాని కలిగించని వాటిని ఇంధనంగా మార్చి వాడుకోవాలి. వాహనాలకు కెటాలిటిక్ కన్వర్టర్లను బిగించాలి. క్రిమిసంహారక మందులు, ఎరువుల బదులు సహజ ఎరువులు, జీవరసాయనాలను వాడాలి. ఇవన్నీ చేయడం వల్ల గ్రీన్ హౌస్ వాయువులు విడుదల కావు. దాంతో గ్లోబల్ వార్మింగ్ని, అదే మన భూమి వేడెక్కడాన్ని నివారించవచ్చు. తద్వారా మన కన్న తల్లి లాంటి భూమిని కాపాడుకోనువచ్చు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలలోని ముఖ్యాంశాలు చూద్దాం. గ్రీన్ హౌస్ వాయువులైన కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్లు, మీథేన్, క్లోరోఫ్లోరోకార్బన్లు, కార్బన్ మోనాక్సైడ్లు వాతావరణంలోకి ఎక్కువగా వచ్చి చేరి సూర్యుడి నుంచి వచ్చే వేడిని ఆపి ఉంచుతాయి. దాంతో గాలిలో ఉష్ణోగ్రతలు పెరిగి భూమి వేడెక్కుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ లేదా భూమి వేడెక్కడం అని అంటాం. గ్లోబల్ వార్మింగ్కు జనాభా పెరుగుదల, పరిశ్రమలు పెరగడం, వాహనాల వాడకం ఎక్కువవ్వడం, అడవులు తగ్గడం, క్రిమిసంహారక మందుల వాడకం కారణమవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ను అరికట్టాలంటే మొక్కల్ని పెంచాలి. కెటాలిటిక్ కన్వర్టర్లు అమర్చిన వాహనాలనే వాడాలి. గాలి, సూర్యరశ్మి, అలలు, భూమిలోని ఉష్ణోగ్రతలను ఇంధనంగా మార్చి వాడుకోవాలి. రైతులు సహజ ఎరువుల్ని, జీవరసాయన పురుగు మందుల్ని వాడాలి.